మున్సిపల్ సంబంధించిన తీర్పు అయితే తారుమారు అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం నుండి ఒక లెక్క, మధ్యాహ్నం సరికి మరో లెక్కల రిజల్ట్ వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీ హవా నడిచినప్పటికీ మధ్యాహ్నంలోకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత పుంజుకున్న నేపథ్యం కనబడతా ఉంది. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గవరుగా పోటీ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి లైవ్ అప్డేట్ చూద్దాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు ఎన్ని, బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్న స్థానాలన్నీ, గెలిచిన స్థానాలన్నీ చూద్దాం. ఒకసారి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు సంబంధించిన మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 22 వార్డులకు గాను 15 వార్డులు బీఆర్ఎస్ గెలిచింది. మరి మిగతా 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మరి బీజేపీ ఒక స్థానం, ఇండిపెండెంట్ ఒకరు గెలవడం అయితే జరిగింది. మరి అదేవిధంగా సూర్యాపేట జిల్లా నేపథ్యం చూసినట్లయితే నేరేడుచెర్ల మున్సిపాలిటీకి సంబంధించిన ఆ మున్సిపల్ దగ్గర కూడా జనసేన అభ్యర్థి గెలిచినట్టు కూడా కనబడతా ఉంది. 15 స్థానాలకి అక్కడ 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ, మరి మిగతా 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, ఒక స్థానం జనసేన పార్టీ కూడా గెలిచినట్టు కూడా కనబడతా ఉంది. జనసేన ఒక వార్డులో గెలవడం కూడా ఇక్కడ కాదు అనుకోవడం కాకుండా జనసేన కూడా గెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించిన కేసముద్రం మున్సిపల్ సంబంధించిన అక్కడ కూడా ఏది కూడా ఇంకా ఆధిపత్యం చెలాయిస్తా, అంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిపత్యంలో వెళ్తూ ఉంది. కానీ ఇక్కడ స్పష్టత అయితే రాని పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. 16 వార్డులకు గాను బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెరో 8లో ఇటు ముందంజన ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అక్కడ హంగు ఏర్పడే నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇంకా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను అక్కడ 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 3, బీజేపీ ఒక్క స్థానం అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన మంత్ని మున్సిపల్ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా 13 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మరి బీఆర్ఎస్ పార్టీ, ఇతర బీజేపీ పార్టీ చెరొకటి కూడా దక్కినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బిచ్కుందాలో 12 వార్డులు ఉండగా 10 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 1 మరియు ఇండిపెండెంట్ ఇంకొకటి గెలవడం అయితే జరిగింది. ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్ పార్టీ 10 గెలిచింది. ఇతరులు ఒక్కొక్క స్థానం అయితే గెలవడం అయితే జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 1-2 వార్డులకు మాత్రమే పరిమితమైన నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మనం ఒకసారి చూసినట్లయితే బింగల్ సంబంధించిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 12 వార్డులకు గాను 8 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 4 స్థానాలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ బీజేపీ కూడా 1-2 వార్డులు గెలుస్తుందని అనుకున్నాం, కానీ గెలవని నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మొత్తం 15 స్థానాలు ఉండగా అక్కడ 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరి అక్కడ ఒక విజయ కేతనం కూడా ఎగరేసిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలకే పరిమితం అయిపోయింది. మరి ఇండిపెండెంట్ మరియు ఒకరు గెలిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఆధిపత్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించిన హుజూర్ నగర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 28 స్థానాలకు గాను 19 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ 4 స్థానాలు, ఇతరులు 5 స్థానాలు అయితే గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి కూడా వడ్డేపల్లి మున్సిపల్ ఫార్వర్డ్ బ్యాక్ సంబంధించిన పార్టీ అక్కడ ఏదైతే మున్సిపల్ కైవసం చేసుకుంది. ఇక్కడ కవిత గురించి కూడా మాట్లాడుకోవాలి. కవిత కొత్తగా రాజకీయ పార్టీ తీసుకొని వచ్చేసి పోటీ చేస్తాను కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఎన్నికల సమయం దగ్గర ఉండడం వల్ల ఫార్వర్డ్ బ్యాక్ వాళ్ళతో పొత్తుగూడి ఖచ్చితంగా గెలుస్తామనే విధంగా కొన్ని స్థానాలు అయితే పోటీ చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇటు వడ్డేపల్లిలో ఘన విజయం సాధించింది కవితకు సంబంధించిన పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక స్థానం అయితే మరి కవిత కూడా గెలుచుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు మున్సిపల్ సంబంధించి ఇంకా బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి నేపథ్యంలో అయితే ఉంది. కానీ కవితకు సంబంధించిన ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ ఏదైతే ఉందో అటు జోగులాంబ గద్వాల్ జిల్లాకు వడ్డేపల్లిలో ఒక సీట్ అయితే సంపాదించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి తొర్రూరు సంబంధించిన మరి అక్కడ మున్సిపల్ సంబంధించిన అక్కడ బీఆర్ఎస్ ఘన విజయం సాధించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 16 వార్డులు ఉండగా 9 వార్డులు బీఆర్ఎస్ పార్టీ సాధించింది, విజయం సాధించింది. 6 వార్డులేమో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దేవరకద్రలో
మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ కూడా ఇంకా ఏ పార్టీ కూడా దాటని పరిస్థితి కనబడతా ఉంది. 12 వార్డులకు గాను మరి కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో లీడ్లు అయితే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక సూర్యాపేటకు సంబంధించిన జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ సంబంధించిన అక్కడ కూడా మున్సిపాలిటీ స్థానం అయితే కాంగ్రెస్ దక్కించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం 15 వార్డులు ఉండగా దాంట్లో 9 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 5 బీఆర్ఎస్ అయితే విజయం సాధించినట్టు కూడా కనబడతా ఉంది. నల్గొండ జిల్లా చిట్యాలలో కూడా మనం అనూన్యంగా ట్రాన్స్జెండర్ సంబంధించిన అక్కడ ఒక మహిళ కూడా గెలిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా తను గెలుస్తూ ఉంది. అక్కడ ఏదైతే 1వ వార్డులో అంటే చిట్యాలకు సంబంధించిన మున్సిపాలిటీలో 1వ వార్డులో ట్రాన్స్జెండర్ మహిళ కూడా 102 ఓట్ల మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని కాదని ఈమెకు ఓటేసిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా కొంత సంబరపడే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్లకి ఒక ఉపాధి కల్పించడం జరిగింది. వాళ్ళ యొక్క మార్గం ఏదైతే ఉందో తప్పుదో వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా వెళ్ళండి అని ఉపాధి కల్పించారు. వాళ్ళని రాజకీయాలకు కూడా స్వాగతం పలికిన నేపథ్యంలో ఒక ట్రాన్స్జెండర్ ఒక వార్డు మెంబర్గా గెలవడం కూడా వాళ్ళకు ఒక శుభసూచిక అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఫలితాలు కూడా ఇంకా వెలువడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన కూడా 16 స్థానాలు అంటే 16 వార్డు స్థానాలు ఉండగా 8 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, బీఆర్ఎస్ 5 స్థానాలు, బీజేపీ ఎంఐఎం ఒక్కొక్క స్థానము, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 స్థానం గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే ఈ రిజల్ట్ అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాల్లో లీడింగ్గా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం దిశగా అయితే వెళ్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ధీటుగా పోటీ ఇస్తూ ఉన్న పరిస్థితులు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కనబడతా ఉన్నాయి.